ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యమును చదువుకుందాం. మీకు మేలు కలకొనుటకు మీ పాపములే కారణము. భక్తుని యొక్క మాటలు కూడా విందాం. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా నడుము తాపముతో నిండియున్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు, నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయెను, నా కనుదృష్టియు తప్పిపోయెను, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. చెడ్డవారిని చూసి నువ్వు వ్యసనపడకుము, దుష్కార్యములు చేయువారిని చూసి మత్సరపడకుము. వారు గడ్డి వలెనే త్వరగా వెండిపోవద్దురు, పచ్చని కూర వలెనే వాడిపోవద్దురు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని వాక్యాన్ని చదువుకొని ఉన్నాం. నిజమే, మనకు మేలు కలకొనుటకు పాపములే కారణమన్నాడు. పాపమును బట్టి అనేక మేలులు మనము దూరం చేసుకుంటూ ఉన్నాము. దేవుని వలన రావాల్సిన అనేక మేలులు దూరం అవడానికి కారణము పాపమే. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది అని ఇక్కడ వ్రాయబడింది. అవును ప్రియ సహోదరి సహోదరులారా, పాపమును బట్టి అనేక రోగములు మనం తెచ్చుకుంటూ ఉన్నాం. అనేక బలహీనతలు, అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, ఇరుకులు మనం తెచ్చుకుంటూ ఉన్నాం. ఎందుకంటే పాపము చేయడం వలన అనేక శ్రమలు, అనేక కష్టాలు మనము తెచ్చుకుంటాం. ఎముకలలో బలము తగ్గిపోతుంది, శరీరములో కండరాలు తగ్గిపోతాయి. ఈ విధంగా మన శరీరము క్షీణించిపోతుంది.